మీరు రోజుకు 2 కప్పుల కాఫీ తాగుతున్నారా? అయితే మీ ఈ చిన్న అలవాటు కోసం ప్రపంచంలో ఎక్కడో ఒక చోట 15 కాఫీ చెట్లు రాత్రింబవళ్లు పెరుగుతూ ఉండాలి. కోట్ల మంది కాఫీ ప్రియుల కోసం ఇంకెన్ని కోట్ల చెట్లు కావాలో ఊహించండి. మనం తినే ఆహారమే కాదు, అసలు ఈ భూమి మీద మానవ చరిత్రను, మన సంస్కృతిని కొన్ని మొక్కలు ఎలా శాసించాయో ఈరోజు తెలుసుకుందాం. సైన్స్ ప్రకారం మొక్కలు ప్రకృతిలో అత్యంత అధునాతనమైన కెమికల్ ఫ్యాక్టరీలు. మన శరీరం సొంతంగా తయారు చేసుకోలేని విటమిన్ సి, మనల్ని అలర్ట్గా ఉంచే కెఫిన్, నొప్పులను తగ్గించే మార్ఫిన్ వంటి మందులన్నీ మొక్కలు ఇచ్చే అద్భుత రసాయనాలే. చరిత్రను రాజులే కాదు, అనేక మొక్కలు కూడా మార్చేశాయి. ఈరోజు అటువంటి ఒక 6 మొక్కల గురించి తెలుసుకుందాం. మొదటిది గోధుమ. 10,000 సంవత్సరాల క్రితం మనుషులు అడవుల్లో వేటాడేవారు. కానీ ఎప్పుడైతే అడవి గోధుమలు పండించడం మొదలుపెట్టారో ఒకే చోట ఇల్లు కట్టుకొని జీవించడం నేర్చుకున్నారు. అదే మన ఆధునిక మానవ నాగరికతనకు నాంది పలికింది. రెండవది మల్బరీ. పట్టుపురుగులు కేవలం మల్బరీ ఆకులను మాత్రమే తింటాయి. ఈ ఆకుల వల్లే సిల్క్ పుట్టింది. ఈ పట్టు వ్యాపారం కోసమే మార్కోపోలో లాంటి వాళ్ళు ప్రయాణమై ప్రపంచాన్ని కలిపే సిల్క్ రూట్ను కనుగొన్నారు. మూడవది బంగాళదుంప. 19వ శతాబ్దంలో ఐర్లాండ్లో ఒక ప్రమాదకరమైన ఫంగస్ వల్ల బంగాళదుంప పంట మొత్తం నాశనమైంది. ఈ కరువుతో 10 లక్షల మంది చనిపోగా మరో 10 లక్షల మంది అమెరికాకు వలస వెళ్లిపోయారు. అలా వలస వెళ్లిన వారి వంశంలో పుట్టినవారే అమెరికా ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ. నాలుగవది పెండలం. ఈ దుంపలలో ఉండే ఫైటో ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ ద్వారా సైంటిస్టులు ఆధునిక బర్త్ కంట్రోల్ పిల్ను తయారు చేశారు. ఇది ప్రపంచ జనాభాను, మహిళల సామాజిక చరిత్రను మార్చేసింది. ఐదవది రబ్బర్ చెట్టు. మనం వాడే ప్లాస్టిక్ ఎంత స్ట్రాంగ్ అయినా విమానాల టైర్లను కేవలం సహజ రబ్బర్తోనే తయారు చేయాలి. ల్యాండింగ్ సమయంలో వచ్చే విపరీతమైన ఒత్తిడిని తట్టుకునే శక్తి కేవలం ఈ రబ్బరు చెట్టు పాలుకి మాత్రమే ఉంది. ఇది లేకపోతే ఆధునిక విమాన ప్రయాణాలే ఉండేవి కావు. ఆరవది పత్తి. ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించిన పత్తి తోటలలో పనిచేయడం కోసమే ఆఫ్రికా నుండి లక్షలాది మందిని అమెరికాకు బానిసలుగా తీసుకెళ్లారు. ఇది మానవ చరిత్రలోనే ఒక నల్లటి మచ్చగా మిగిలిపోయింది. చూశారుగా, మన చుట్టూ నిశ్శబ్దంగా ఉండే మొక్కలే మన జీవన విధానాన్ని మార్చేశాయి. మరి ఈ 6 మిమ్మల్ని బాగా ఆశ్చర్యపరిచిన మొక్క ఏదో కింద కామెంట్ చేయండి.